ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వార్తల వివరాలు: ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు మా అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్యమాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని ఆర్మూర్ జగిత్యాల జాతీయ రహదారి NH-63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH-563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్ట్రస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడలో ఇంకోటి పెడుతున్నాం. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లో వచ్చేసరికి మనకు 1.5 2 years పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం. అది వీలైనంత తొందరలో కంప్లీట్ కావాలి. రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ధి కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్ధిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్ధికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్ధిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.